నమస్కారం సార్. నమస్కారం రూథర్, బాగున్నావా? నేను సూపర్ సార్. మీరెలా ఉన్నారు సార్? నాకేంటయ్యా, నేను బాగున్నాను. ఏంటి పైలట్లా నువ్వు ముందు వచ్చావు? మీ బాస్ వాళ్ళు ఎక్కడ? పైలట్ వస్తే వెనకాల వాళ్ళు వచ్చినట్టే కదా సార్. అదిగో వచ్చేసారు. అమ్మా దివ్య, నమస్కారం వియ్యంకులు గారు. రండి రండి. రే, నువ్వు ఈ వియ్యంకుల మర్యాదలను చేయకురా, నాకేదో ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు ఎంత స్నేహితుడివైనా వియ్యంకుడివే కదా, మర్యాదలు చేయకుండా ఉండలేం కదరా. రమణి, వాళ్ళు వచ్చేసినట్టున్నారు, పద వెళ్దాం. నమస్కారం బాబు. నమస్తే అండి. రండిరా వెళ్దాం. పదండి. రండమ్మా. నమస్కారం అన్నయ్య. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం. రండి. అరే రూతర్, సార్. కార్ బ్యాక్ సీట్ లో ర్యాప్ చేసి ఒకటి ఉంచాను, అది పట్టుకురా. ఏంటి సార్ అది? నువ్వు వెళ్ళి తీసుకురారా. అలాగే సార్. ఏం తెచ్చావురా? సర్ప్రైజ్ రా, కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. పదండి. రండి. రండి, కూర్చోండమ్మా. కూర్చోండి. కూర్చో చెల్లమ్మా. కూర్చోండి. కూర్చోరా. అల్లుడు గారు కూర్చోండి. రే రామా, ఏంట్రా ఈ హడావిడి? నువ్వు పడే టెన్షన్ చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోయేలా ఉంది. కాళ్ళు చేతులు ఆడకుండా కంగారుగా ఉంటావు ఎందుకురా? కంగారేమీ లేదురా, అయినా నాకు కంగారేంటి? సార్ ఇదిగోండి. రే, ఇదిగోరా, ఇది నీ కోసమే ప్రత్యేకంగా చేంజ్ తీసుకొచ్చా. ఏంట్రా ఇది? ఓపెన్ చేసి చూడు. రే రాజా, చాలా అందంగా ఉందిరా. అసలు ఈ ఫోటో ఇంట్లో ఉంటే అల్లుడి గారు మధు ఇంట్లో ఉన్నట్టుంటుందిరా. నాకిక ఏ లోటు లేదురా. అంటే ఏంట్రా, ఇక మీదట నీ కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి పిలవా ఏంటి? చచా, అలా కాదురా. రే, ఈ ఫోటో చూడు. వీళ్ళని ఇలా చూస్తుంటే నిజంగా వాళ్లే కళ్ళ ముందు ఉన్నట్టుందిరా. ఆ నవ్వు, వాళ్ళ కళ్ళలో సంతోషం నాకు చాలా బాగుందిరా. నా కూతురు అల్లుడు ఎప్పుడు ఇలాగే ఉండాలి, సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఎక్కడ పెడదాం? అదిగోరా, అక్కడ పెడదాం. అక్కడ పెడితే ఎటు తిరిగినా నా కంటికి కనబడతారు. రే రామా, ఆగరా, తర్వాత పెడదుగానిలే. లేదు లేదు, ముందు ఫోటో తగిలించాల్సిందే. రే, సార్, ఇప్పటి వరకు అంతా బానే ఉంది సార్. కానీ ఒక విషయం చెప్తాను, నన్ను తప్పుగా అనుకోకూడదు. మరి తప్పుగా అనుకోకూడదు అంటున్నావేంట్రా? నేను చెప్పబోయేది మీ అత్తయ్య గారి గురించి సార్. ఇంతేనా మీ అత్తగారు? అందుకే తప్పుగా అనుకుంటారేమోనని. మా అత్తగారి గురించా? పర్లేదు చెప్పు. తప్పుగా అనుకోనంటేనే చెప్తాను. అనుకోలేరా, చెప్పరా. ఆడు కొంచెం చెప్పండి సార్. మొన్నోసారి వచ్చినప్పుడు చిన్న ఫ్యాన్ గురించి మొదలుపెట్టి అది చిలికి చిలికి గాలివనై నానా రభస అయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఏమైనా చేస్తారేమో అని నా భయం. అసలే ఆడికి ఇలాంటి విషయాలంటే ఎక్కలేని ఉత్సాహం. అందుకే మీ అత్తగారికి ముందుగానే హెచ్చరికలు జారీ చేయమని నా రిక్వెస్ట్. కరెక్టేరా. అత్తయ్య, దేవకి, ఒక నిమిషం బయటికి రండి. ఏమైందండి? ఏం లేదు దేవకి, మీ అమ్మకో విషయం చెప్పాలి. మీ అమ్మను మాత్రమే పిలిచి చెప్తే నేనేదో బెదిరిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే నీ సమక్షంలో చెప్దామని పిలిచాను. ఏంటండి మీరు?
మొన్నోసారి వచ్చినప్పుడు మీ అమ్మగారు చేసిన గొడవ గుర్తుంది కదా, అదే ఫ్యాన్ ఏసీల గురించి నానా రభస చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక విషయాన్ని పట్టుకుని పుల్లవిరుపుగా మాట్లాడడం, దెప్పిపడడం లాంటివి పెట్టుకోవద్దని చెప్పు దేవకి. 16 రోజుల పండగకొచ్చామా, తతంగం పూర్తయ్యే వరకు ఎలాంటి గొడవ చేయకుండా సంతోషంగా ఉన్నామా వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి. అలా కాదని ఏ చిన్న మాటొచ్చినా సరే ఆ తర్వాత నేను సహించను చెప్తున్నా. నేనెందుకు మాట్లాడతాను అల్లుడు గారు? ఎందుకు మాట్లాడతారో మీకే తెలియాలి. అసలే మీకు అలాంటి గొడవలంటే మహా సరదా కదా. నీకు అర్థమైంది కదా దేవకి? మీ అమ్మకి అర్థమయ్యేలాగా నువ్వే చెప్పు. ఇక్కడ ఏ చిన్న ఇష్యూ కూడా జరగకూడదు. ఉమ్. సరే ఉంటాను మరి. ఏమండి కొత్త పెళ్లి కొడుకు గారు, జ్యూస్ తీసుకోండి. కొత్త పెళ్లి కొడుక? అవును, ఇవాల్టితోటి కొత్త పెళ్లి కొడుకు హోదా పోతుంది కదా. ఈ రోజు నాకు పసుపు తాడులో ఉన్న మంగళసూత్రాన్ని బంగారు తాడులోకి మారుస్తారు కదా. దాంతో కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు అన్న ట్యాగ్ పోయి పాత దంపతులం అయిపోతాం. మరో గంట వరకు కొత్త పెళ్లి కొడుకు దర్జా అని వెలగబెట్టండి. టాపిక్ దొరికితే చాలుగా నీకు నన్ను ఆడేసుకుంటావు. అయ్యో, నేనిప్పుడు ఏమన్నానని? కొత్త పెళ్లి కొడుకు అన్నా, అంతే కదా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వండి. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంది? నీ మాటల్లో ఉన్న చురుకుదనం కళ్ళల్లో లేదు. నీ ఆలోచనలు మరెక్కడో ఉన్నాయి. అబ్బే అదేం లేదు, కొంచెం నర్వస్ గా ఉన్నాను అంతే. మనసులో ఉన్న విషయాన్ని షేర్ చేసుకోవడం ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పేస్తే హానెస్ట్గా చెప్పావని హ్యాపీగా ఫీల్ అవుతాను. నర్వస్గా ఉన్నానని అతకని అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదు. ఆ, అంటే అది నువ్వు నర్వస్గా ఉండడం, భయపడుతూ ఉండడం నేనెప్పుడు చూడలేదు. అది నీ క్యారెక్టర్ కూడా కాదు. దేని గురించో లోపలే సతమతమైపోతూ ఉన్నా. ప్రాబ్లం ఏంటో చెప్పాలని నీకు అనిపిస్తే చెప్పు, అంతేకాని నువ్విలా ఉండడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఏం లేదు, నా ప్రాబ్లం మా అక్క ఇందు. ఆ, ఏంటి ప్రాబ్లం? మా అక్కకు కూడా పెళ్ళై 16 రోజులు అవుతుంది. ఈ 16 రోజుల తంతు తనకి జరగాలి. తను కూడా వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఈ తంతు తర్వాత చేయొచ్చు అనుకునేది కాదు కదా. తనేమో నాన్న ముందుకొచ్చి నిలబడే ధైర్యం లేక, నాన్నకి తన మొహం చూపించడం ఇష్టం లేక రావట్లేదు. నా గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ తంతుని సంతోషంగా జరిపించుకోండి అని ఖచ్చితంగా చెప్పేసింది. నాన్నతో ఈ విషయం ప్రస్తావిస్తేనే డిస్టర్బ్ అయిపోతున్నారు. మరోవైపు అమ్మ మాత్రం చాలా బాధపడుతుంది. ఒక అమ్మాయికి తంతు జరిపిస్తూ ఇంకో అమ్మాయికి జరిపించలేకపోతున్నాననే బాధలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అది నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. అందరూ లోపలే బాధపడుతున్నారు కానీ ఎవరూ బయటపడట్లేదు. తను రావట్లేదని బాధపడుతూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చెప్పు? మనసు అస్సలు బాలేదు. ఎంత డైవర్ట్ చేసుకున్నా అక్క గుర్తుకొస్తుంది. నువ్వు ఇలా ఉన్నావంటే మీ పేరెంట్స్ కానీ మా అమ్మ నాన్న కానీ హ్యాపీగా ఉంటారా? కరెక్టే, నేను నాకు తెలియకుండానే మీకే దొరికిపోయాను. పైకి బాగానే ఉంటున్నా లోపలేదో ఆలోచిస్తూ ఇబ్బంది పడుతున్నానని. అలాంటిది అమ్మా నాన్న అత్తే వాళ్ళకి దొరకకుండా ఉండగలనా? ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.